హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీఎన్ తెలంగాణ. ఆ రామచంద్రుడే మనకి మళ్ళీ ఆ రామాయణ కాలంలో మనం ఎలా ఉన్నామో తెలియదు కానీ ఈ యొక్క కలియుగంలో రామచంద్రుడు ఒక మానవ రూపంలో వచ్చి యాష్ముఫరే గారు లాగా మన జీవితాన్ని మార్చడానికి ఒక అవకాశం ఇస్తే అదే ఆన్పాసివ్ గురించి కొన్ని విలువైన సమాచారాలు అయితే మనం తెలుసుకుందాం. అవి చాలా మందికి అర్థం కావట్లేదు. అర్థమైతే ఇంకా చాలా మంచి హోప్స్ అయితే ఉంటాయి కాబట్టి ఒకసారి తెలుసుకుందాం. నష్టమేముంది? ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కంపెనీ రిలీజ్ చేసినటువంటి ఒక మెసేజ్ అండి. ఇక్కడ మనం డిస్రప్టివ్ బిజినెస్ మోడల్ అన్నాం. ఈ డిస్రప్టివ్ బిజినెస్ మోడల్ అంటే విఘాతం, అంటే ఎవడైనా మన జోలికి వచ్చినా, మనం ఎవరి జోలికి వెళ్ళినా మనం ఎక్కడ తగ్గేదే లేదు అంటాం కదా. ఆ ఒక్క విధానానికి ఈ యొక్క పదం నిదర్శనంగా ఉంటుంది. ఈచ్ టూల్ ఈజ్ ఏ ఆన్పాసివ్ ప్రొప్రైటర్. ప్రతి టూల్ కూడా ఆన్పాసివ్లో ఓనర్షిప్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చి సబ్స్క్రిప్షన్ చేశారు ఎఫిలియేట్గా, మీరు ఓనర్. ఓ కనెక్ట్కి, ఓ ట్రాకర్కి మీరు ఓనర్. మీకు కంపెనీ ఒక ప్రోడక్ట్ని తయారు చేసి పబ్లిక్లీ చేతిలో పెట్టేస్తుంది, ప్రజల చేతిలో పెడుతుందండి. ఇప్పుడు వరకు ఇలాంటిది కంపెనీ ఏది రాలేదండి. గూగుల్ చేతిలో ఉంది, ఫేస్బుక్ చేతుల్లో ఉంది, అమెజాన్ చేతుల్లో ఉంది, ఎన్విడియా చేతుల్లో ఉంది, మైక్రోసాఫ్ట్ చేతుల్లో ఉంది. కానీ ప్రజల చేతుల్లోకి నేను ఇంత పెట్టి నేను ఎర్న్ చేయొచ్చు అనే ఒక విధానంతో ఏది లేదు. సో ఇది కూడా చాలా మంచి ఒక విధానం. ప్రొప్రైటర్స్ అని చెప్పడం అనేది మళ్ళీ ఒకసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా, మేము అప్లైట్సా, మేము ఫౌండర్స్ కాదా, సో మెనీ డౌట్స్ ఉన్న వాళ్ళకి ఇది అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నాట్ డోర్ టు డోర్ సెల్లింగ్ ఎనీథింగ్. మనం ఇంటింటికి గడపకి ఒక సేల్స్ మ్యాన్ లాగా తిరిగి అమ్మాల్సిన అవసరం లేదు. బికాస్ వీఆర్ హ్యావింగ్ సచ్ అ వండర్ఫుల్ ఫిజికల్ ప్రోడక్ట్స్, డిజిటల్ ప్రోడక్ట్స్, virtual products. Today you cannot understand, but tomorrow you will understand how big and passive. అప్పటి వరకు మీకు అర్థం కాదు. ఈచ్ టూల్ ఈజ్ ఏ బిగ్ బిజినెస్. ఈచ్ టూల్ హ్యాస్ $1 billion మార్కెట్ వాల్యూ. ప్రతిదీ కూడా చాలా విప్లవాత్మకతని కలిగి ఉన్నటువంటి టూల్స్ మనం డిజైన్ చేస్తున్నాము. ఈవెన్ ఓవెరిఫై అంటే చాలా మందికి ఏదో కేవైసీ చేసేది అనుకుంటారు, బట్ ఓవెరిఫై కెన్ చేంజ్ ద గ్లోబల్ సిస్టమ్స్. అది చాలా మంది తెలీదు. దానివల్ల కంపెనీకి చాలా కోట్ల రూపాయలు డబ్బు వస్తుందని చెప్తున్నారు. లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఏదైనా వ్యాపారం చేయాలంటే, టీ కొట్టు పెట్టాలంటే ఒక 5,000 నుంచి 10,000 కావాలండి. ఫ్రూట్ జ్యూస్ స్టాల్ పెట్టాలన్నా కానీ ఒక 5 నుంచి 10,000 కావాలండి. అట్లీస్ట్ ఒక కిచిడీ హోటల్ పెట్టుకోవాలన్నా ఒక 50,000 రూపాయలు కావాలండి. బట్ లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ చేసే టూల్స్ని మేము డెవలప్ చేశాము. మీరు సబ్స్క్రిప్షన్ మోడల్లో ఈ వ్యాపారంలోకి రావచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, అర్థం చేసుకోవాలి అనే దానికి నిదర్శనమే లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇది 7వది చాలా విలువైనది. ఇది అర్థం చేసుకుంటే నాలాగా ప్రతి ఒక్క గళం గణగణ 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 మోగరా, గణగణ 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 వాగరా అన్నట్టు ఉంటుంది. బికాస్ రెసిడ్యువల్ ఇన్కమ్ ఫర్ లైఫ్ టైం. రెసిడ్యువల్ అనేది చాలా విలువైన పదం. ఒక్కసారి మాత్రమే మనం పెట్టే పెట్టుబడి మీద తరతరాలు మనకి ఇన్కమ్ జనరేట్ అయితే దాన్ని రెసిడ్యువల్ అంటారు. ఒక్కసారి మనం ఏదైనా ఇన్నోవేషన్ చేస్తే తరతరాలు దాని మీద జనరేట్ అయ్యే డబ్బుని ప్యాసివ్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ అంటారు. సో ఇక్కడ మనం ప్యాసివ్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ తీసుకునేంత పగలబడిపోయే పనోళం కాదు. కాబట్టి కంపెనీ మన కోసం ఒక రెసిడ్యువల్ ఇన్కమ్ని తీసుకొచ్చింది. మనము ఈ కంపెనీలో భాగంగా ఉన్నాము. మనం ఈ కంపెనీలో రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటాము, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటాం. ఇట్స్ కాల్డ్ ద రెసిడ్యువల్ ఇన్కమ్ ఫర్ లైఫ్ టైం. లెగసీ బిజినెస్. దీని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఉన్నతంగా, హుందాగా బ్రతకడానికి కావాల్సినటువంటి ఒక అవకాశం మనకు దొరికింది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ. మీ డబ్బు ఇప్పుడు నాకు వచ్చే నెల ఉద్యోగం చేస్తేనే 10,000 వస్తుంది, లేదు నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తేనే 20,000 వస్తుంది, లేదు ఇంకొక పంట నేను పండిస్తేనే నాకు ఆ డబ్బు వస్తుంది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ మనం కష్టపడితేనే వస్తుంది. బట్ వెన్ వి విన్ ఇట్. ఎప్పుడైతే మనం సబ్స్క్రిప్షన్ మోడల్లో స్టార్ట్ అయ్యామో, ఏమంటే భవితరాల తర్వాత ఎలా ఉంటుందో బికాజ్ ఐ డోంట్ నో, బట్ టుడే వీఆర్ ఆల్ లక్కీ పీపుల్. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే ఈరోజు ఉన్న వాళ్ళందరికీ కూడా 800 కోట్ల మంది ప్రజలు
ట్రాఫిక్గా వస్తారు. ట్రాఫిక్ సిస్టమ్ అనేది ఇంకా బిగ్గెస్ట్ సబ్జెక్ట్. అది ఆల్రెడీ నేను వాటి గురించి వివరణ కూడా ఇచ్చాను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఐ వాంట్ బీ ఫ్రీ ఫ్రమ్ రేస్ ఆఫ్ లైఫ్. పరుగులు తీసే ప్రపంచం నుంచి మిమ్మల్ని మీరు హుందాగా, ఎలాంటి బాధ లేకుండా, అంటే ఎలక ఎలా ఉంటుందండి, ఎలక్కి ఎటు పరిగెత్తాలో తెలీదు, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది. రేస్ ఆఫ్ లైఫ్ అంటే ఒక ఎలకని చూసారనుకోండి, దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లేస్ ఉండదు. అది అటు ఇటు పరిగెత్తి ఏ గొంత కనపడితే ఆ గొంత, ఏ బొక్క కనపడితే ఆ బొక్కలో తల దాచుకునే ప్రయత్నం చేస్తుంది. బట్ దానికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ప్లేస్ ఉండదు. ఇట్స్ కాల్ ద ఫైనాన్షియల్ రేస్ అంటారు. యాక్చువల్గా ఇది చాలా పెద్ద పదం. ఇది కూడా క్వాలిటీ టైం ఫర్ మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ ఎవరు? యాష్ ముఫారే గారి ఫ్యామిలీ. మనమంతా 14 లక్షల మంది ఎఫిలేట్గా వచ్చిన వాళ్ళు. మళ్ళీ ఎఫిలేట్ గురించి చెప్పట్లేదంటారు కొందరు. ఎవరైతే కంపెనీని బిలీవ్ చేశారో, ఏమండి చాలా మంది ఫౌండర్స్ ఇంకా సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. మీరు ఎఫిలేట్గా సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు, సో యు ఆర్ ఏ ఫ్యామిలీ. మీరు కూడా ఇందులో ఫ్యామిలీ. ఎఫిలేట్కి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. డే 1 ఈ ఏదైతే ఆటోమేషన్ సిస్టమ్ ఏదైతే ఈ కంపెనీ తీసుకొస్తుందో, డొమైన్ సిస్టమ్, ఇలాంటి రకరకాల విధానాలతో ప్రతి ఒక్కళ్ళని కూడా వీళ్ళు మంచిగా తీసుకెళ్లడానికి చేస్తున్నారు. ఇంత మంచిగా చేస్తున్నారు కాబట్టి ఈ కంపెనీకి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సో ఇలాంటి మంచి మంచి విషయాల్ని అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళపైన ఉందండి. రీసెంట్గా నేను క్రిప్టో ఫ్రాడ్ మీద వీడియో చేస్తే చాలా మంచి స్పందన వచ్చింది. ఒక్క బాడకో ఇక్కడ నుంచి ఎవరు వినే ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోండి. ఒక్క బాడకో యాపిల్ అప్రోచ్ ఏదో ఉంది, నా కుక్క వాడు ఆర్కే రెడ్డి గారిని నన్ను కలిపి వాడు వీడు అంట, వాడు వీడు, అరే కుక్క, మా ఇంట్లో బొచ్చులు కడుక్కోడా కూడా మీ ఫ్యామిలీ సరిపోర్రా కుక్క, అరే స్థాయి తక్కువ కుక్క, నీకే కనుక అంత సిగ్గు శరం ఉంటే కుక్క, నిన్ను ఆల్రెడీ చాలాసార్లు ఊసారా కుక్క, ఇది ఎంఎల్ఎం కంపెనీ అని నీకు అనిపిస్తే వచ్చి నాతో మాట్లాడరా కుక్క, కడుపుకు అన్నం తింటున్నావు అసుతం తింటున్నావురా యాపిల్ అప్రోచ్ కుక్క, కడుపుకి నీలాంటి కుక్కలే ఇలాంటి రెచ్చగొట్టే పనులు చేస్తాయిరా కుక్క, నువ్వు ఎందుకు పనికిరావు కుక్కవి, నీ స్థాయి ఏంటో నువ్వు ముందు చూసుకోరా కుక్క, జోబులో కనీసం 10,000 ఉన్నాయిరా కుక్క, నాకు రెస్టారెంట్ బిల్లులే ప్రతి నెల 50,000 అవుతాయిరా కుక్క, తెలుసా, నువ్వు నన్ను అంటావేరా కుక్క, నువ్వు నేను ఒకటేనారా కుక్క. నేను చాలాసార్లు చెప్తున్నా కుక్కలకి, స్థాయి తక్కువ కుక్కల్లారా మీరు వీధిలో మొరగండి, వచ్చి రాజుగారింటి ముందు కాదు తోక కట్ చేసి పంపిస్తాను అని చెప్తున్నా కుక్క. ఎంత కొవ్వెక్కిందిరా కుక్క నీకు. మేమేదో నలుగురికి మంచి చెప్పడానికి వస్తే ఎంఎల్ఎం కాన్సెప్ట్ చేస్తున్నావా? ఎరా కుక్క, దిక్కుమాలిన కుక్క.